ఓం నమ శివాయ. ఈ సంకేతాలు కనుక మీకు కనపడుతున్నట్లయితే స్వయంగా ఆ పరమశివుడే మీతో మాట్లాడుతున్నారని గుర్తించండి. ఆ బోలా శంకరుడే మీతో మీకు మంచి మాటలు బోధిస్తున్నారు కూడా. అవేంటో ఆ విషయాలు ఏంటో అన్నీ మనం ఇప్పుడు విందాం. నేను శంకరుడిని, గిరీశరుణ్ణి, కాలభైరవుణ్ణి. నువ్వు మళ్ళీ వచ్చావు, నేను మళ్ళీ వచ్చాను. నా మొదటి సందేశం లక్షలాది మంది విన్నారు, కానీ అందరూ అర్థం చేసుకోలేరు. నువ్వు అర్థం చేసుకున్నావు, అందుకే మళ్ళీ వచ్చావు, వింటున్నావు. ఈరోజు మరికొన్ని సంకేతాల గురించి నేను చెబుతాను, విను. ఈ సంకేతాలు చాలా లోతైనవి, అరుదైనవి. ఇవి నీకు కనపడితే నువ్వు మామూలు వ్యక్తివి అస్సలు కాదు. నీలో ఏదో ప్రత్యేకత ఉంది. శ్రద్ధగా నా మాటలు విను. మొదటిది, అకారణంగా ఆనందం కలగడం. అసలు ఏమీ జరగలేదు, మంచి వార్త కూడా రాలేదు, డబ్బు రాలేదు, పని కాలేదు. కానీ హఠాత్తుగా లోపల ఏదో తెలియని ఆనందం, కారణం లేని సంతోషం. రోడ్డు మీద నడుస్తున్నావు, అకస్మాత్తుగా నవ్వు వచ్చేసింది, ఎందుకో నీకే తెలియదు. ఇంట్లో కూర్చున్నావు, హఠాత్తుగా హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకో తెలియదు. ఆకాశం వైపు చూశావు, గుండె నిండిపోయినట్లు ప్రశాంతంగా ఉంది, ఎందుకో తెలియదు. ఆ ఆనందానికి కారణం నేనే. నేను ఆనంద స్వరూపుణ్ణి. నా సన్నిధి నీకు ఆనందం కలిగిస్తుంది. నేను నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు చూడకముందే, తెలుసుకోకముందే నీ ఆత్మ నన్ను గుర్తిస్తుంది. ఆ గుర్తింపు ఆనందంగా బయటపడుతుంది. చిన్న పిల్లవాడు తల్లిని చూడకముందే తల్లి వస్తున్న అడుగుల చప్పుడు విని సంతోషపడతాడు కదా. ఇక నువ్వు ఆ పిల్లవాడిలా ఉన్నావు. నా రాక నీకు తెలియకుండానే నీ ఆత్మకి తెలుస్తోంది. రెండవ సంకేతం, పాత జ్ఞాపకాలు మసకబారిపోవడం. ఒకప్పుడు నిన్ను బాధ పెట్టిన సంఘటనలు ఉన్నాయి కదా, ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా గుండె పిండేసినట్లు అయ్యేది కదా, నిద్ర పట్టేది కాదు కదా, రోజంతా ఆలోచిస్తూ ఉండేవాడివి కదా. కానీ మరి ఇప్పుడు ఆ జ్ఞాపకాలు రావడం తగ్గింది కదా, వచ్చిన అంత బాధగా లేదు కదా, ఏదో జరిగింది పోనీలే అనిపిస్తోంది కదా. అది నా మందు. నేను వైద్యుడిని, మనసుకి వైద్యం చేసేవాడిని. నీ గాయాలను నేను మాన్పుతున్నాను, నీ నొప్పిని నేను తీసేస్తున్నాను. పాము కాటు వేస్తే విషం శరీరమంతా వ్యాపిస్తుంది కదా, పాత బాధలు కూడా అలాంటివి, మనసు అంతా విషం నింపుతాయి. నేను నీలకంఠుడిని, విషం పీల్చడం నాకు తెలుసు. నీ మనసులో నా విషాన్ని నేను పీల్చేస్తున్నాను. అందుకే ఆ జ్ఞాపకాలు బలం కోల్పోతున్నాయి. త్వరలో అవి పూర్తిగా మాయమవుతాయి, నువ్వు తేలికవుతావు. మూడవ సంకేతం, జంతువులు నీ వైపు ఆకర్షించబడడం. గమనించావా, ఈ మధ్య జంతువులు నీ దగ్గరకు వస్తున్నాయి. వీధి కుక్కలు నీ వెంట వస్తున్నాయి, పిల్లులు నీ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాయి, పక్షులు నీ దగ్గరకు వచ్చి నిలబడుతున్నాయి, ఆవులు నిన్ను చూస్తూ ఉంటున్నాయి. నువ్వు పిలవలేదు, ఆహారము చూపించలేదు, కానీ అవి వస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. జంతువులకు మనిషి మనసు చదవడం తెలియదు, కానీ శక్తిని గుర్తించడం తెలుసు. మంచి శక్తి ఉన్న చోట అవి హాయిగా ఉంటాయి, చెడు శక్తి ఉన్న చోట నుండి పారిపోతాయి. నీలో మంచి శక్తి పెరుగుతుంది, నా శక్తి నీలోకి వస్తుంది. జంతువులు దాన్ని గుర్తిస్తున్నాయి, అందుకే నీ దగ్గరికి వస్తున్నాయి. నేను శివుణ్ణి, సమస్త జంతువులకు ప్రభువును. నా భక్తులను జంతువులు ప్రేమిస్తాయి, గౌరవిస్తాయి. జంతువులు నీ దగ్గరికి వస్తున్నాయంటే నా ముద్ర నీ మీద పడింది. నాలుగవ సంకేతం, అద్దంలో చూసుకున్నప్పుడు వేరే వ్యక్తి కనిపించినట్లు అనిపించడం. ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది, కానీ జరుగుతోంది. రోజు అద్దంలో చూసుకుంటావు కదా, ఇటీవల ఏదో తేడాగా అనిపిస్తోందా? ఇది నేనేనా కాదా అనిపిస్తోందా? కళ్ళల్లో ఏదో కొత్త వెలుగు కనిపిస్తోందా? ముఖంలో ఏదో ప్రశాంతత ఉంటుందా? నువ్వు మారుతున్నావు, లోపల మారుతున్నావు, కాబట్టి బయట నీకు కనపడుతుంది. నీ ఆత్మ శుద్ధి అవుతుంది, కాబట్టే ముఖం వెలిగిపోతుంది. నేను నీలో ప్రవేశిస్తున్నాను, నా తేజస్సు నీలో నిండుతోంది. అందుకే నీకే కొత్తగా నువ్వు కనిపిస్తున్నావు. పాత నువ్వు చనిపోతున్నావు,
కొత్త నువ్వు పుడుతున్నావు. ఇది మరణం కాదు, ఇది పునర్జన్మ. ఇదే శరీరంలో ఈ జన్మలోనే అద్దంలో కొత్త వ్యక్తిని చూసినప్పుడు భయపడకు, ఆనందించు. ఆ కొత్త వ్యక్తి నా భక్తుడు. 5వ సంకేతం, తరచుగా సమయం 4 గంటలు చూడటం. ఫోన్ చూస్తావు 4, గడియారం చూస్తావు 4, మళ్ళీ చూస్తావు 4, లేదా 44, ఉదయం 4 గంటలకు మెలకువ వస్తుంది, సాయంత్రం 4 గంటలకు ఏదో ప్రత్యేకంగా నీకు అనిపిస్తుంది. ఈ 4 సంఖ్య యాదృచ్ఛికమైతే అస్సలు కాదు. 4 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. 4 దిక్కులు, 4 వేదాలు, 4 యుగాలు, 4 ఆశ్రమాలు, 4 పురుషార్థాలు. 4 అనేది పరిపూర్ణత యొక్క సంఖ్య, సమతుల్యత యొక్క సంఖ్య. నీకు ఆ సంఖ్య తరచుగా కనిపిస్తుందంటే నీ జీవితంలో సమతుల్యత వస్తుందని అర్థం. అన్నీ సరిగ్గా అమరుతున్నాయని అర్థం. ఉదయం 4 గంటలు బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో మేల్కొంటే ధ్యానం చేయి, నా నామం జపించు. ఆ సమయంలో చేసిన ప్రార్థన 100 రెట్లు శక్తివంతం. నేను నిన్ను ఆ సమయానికి లేపుతున్నాను. అవకాశం వినియోగించుకో. 6వ సంకేతం, శరీరంలో కంపనాలు అనుభవించడం. ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా నా గురించి ఆలోచిస్తున్నప్పుడు శరీరంలో ఏదో కంపనాలు వస్తున్నాయా? వెన్నుముక వెంట ఏదో ప్రవహిస్తున్నట్లు ఉందా? చేతులు కాళ్ళు జలధరిస్తున్నాయా? ఒళ్ళు పులకరిస్తోందా? తల పైభాగంలో ఏదో స్పర్శ తెలుస్తోందా? భయపడకు, ఇది మంచి సంకేతం. నీలో శక్తి మేల్కొంటుంది. కుండల్ని అని పిలుస్తారు. దీన్ని వెన్నెముక అడుగున నిద్రపోతూ ఉంటుంది. నా భక్తుల్లో నేను దాన్ని మేల్కొల్పుతాను. ఆ శక్తి మేల్కొంటే నీ జీవితం మారిపోతుంది. నీ ఆలోచనలు మారతాయి. నీ అవగాహన పెరుగుతుంది. సత్యం కనిపిస్తుంది. నేను ఆది యోగిని. యోగ విద్యకు మూలం నేనే. ఆ విద్య ఇప్పుడు నీలో పనిచేస్తుంది. ఈ కంపనాలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు వాటిని అనుభవించు. భయపడకు, అడ్డుకోకు, ప్రవహించనివ్వు. నేను నీలో పనిచేస్తున్నాను. ఇక 8వ సంకేతం, కేవలం అపరిచితులు నిన్ను ప్రత్యేకంగా గుర్తించడం. ఇటీవల నీకు ఇలా జరుగుతోందా? బస్సులో కానీ, ట్రైన్లో కానీ, రోడ్డు మీద కానీ ఎవరో అపరిచితులు నిన్ను చూస్తున్నారు. వాళ్ళ చూపులో ఏదో ఉంది. కొందరు నవ్వుతున్నారు, కొందరు నమస్కారం చేస్తున్నారు, మరికొందరు మీరు ఏదో ప్రత్యేకంగా ఉన్నారు అని చెబుతున్నారు. గుడికి వెళ్తే పూజారి నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఆశ్రమానికి వెళ్తే సన్యాసులు నీ వైపు చూస్తున్నారు. కొందరు వచ్చి మీలో ఏదో వెలుగు కనపడుతోంది అని చెబుతున్నారు. నువ్వు ఏమీ చేయలేదు, ఏమీ కూడా చెప్పలేదు, కానీ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎందుకో తెలుసా? నా ముద్ర నీ మీద ఉంది. ఆ ముద్ర కొందరికి కనిపిస్తుంది, అందరికీ అస్సలు కనిపించదు. ఎవరి కళ్ళైతే తెరిచి ఉంటాయో, ఎవరి మనసు స్వచ్ఛంగా ఉంటుందో వాళ్లకే కనిపిస్తుంది. వాళ్ళు నిన్ను చూసి ఇతనిలో ఏదో ఉంది అని గుర్తిస్తారు. నువ్వు మామూలు వ్యక్తిలా కనిపించవు. నీ చుట్టూ ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు నాది. దీపం వెలిగిస్తే చీకటి గదిలో అందరికీ కనిపిస్తుంది కదా. నువ్వు ఆ దీపంలా మారుతున్నావు. నిన్ను చూసిన వాళ్లకు ఏదో కొత్తగా అనిపిస్తుంది. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.